ప్రభునందు కూడి వచ్చిన దేవుడి పిల్లలకు ప్రభు రక్షకుడైనటువంటి క్రీస్తు వారి పేరట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, లోతు గారి పరిచయాన్ని గురించి ఇప్పటి వరకు మనం 3 భాగాలను ఆలోచించాం. ఇక ఈరోజు 4వ భాగాన్ని ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు స్తుతులు చెల్లిస్తూ వాక్యంలో ఉన్న సంగతులను ధ్యానించి పరిశీలించి అర్థం చేసుకోగలిగిన ఉన్నతమైన స్థితిని మాకు అనుగ్రహించమని కోరుతూ, వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా ఆలోచింప చేయమని కోరుతూ క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, లోతు గారి జీవితాన్ని గురించి సమాజం చేస్తున్న ఆరోపణలు, నిందలు బైబిల్ దగ్గరకు తీసుకొచ్చి ఆలోచించాలి అనే ఈ లోతు గారి పరిచయం అనే విషయాన్ని ప్రారంభించడం మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ లోతు గారి గురించిన 3 భాగాలు మనం నేర్చుకున్నాం. మొదటి భాగంలో లోతు గారి యొక్క కుటుంబాన్ని గురించి, వారి వివరాల గురించి మనం ఆలోచించాం. ఇక 2వ భాగంలో లోతు గారి యొక్క మనస్తత్వం ఎలాంటిది, లోతు గారి యొక్క గుణం ఎలాంటిది, వారి భక్తి జీవితం ఎలాంటిది అనేది 2వ భాగంలో ఆలోచించాం. ఇక 3వ భాగంలో లోతు గారి మీద నాడు ఈనాడు మాట్లాడుతున్న కొన్ని మాటలను ఆలోచిస్తూ లోతు పడిపోయాడు అని, భక్తిని విడిచిపెట్టాడు అని సేవకులైన వారు సైతం మాట్లాడటం నిజంగా బైబిల్ దగ్గరకు వాటిని తీసుకొచ్చి చూసినప్పుడు బైబిలులో కనిపించని సంగతులను అపార్థం చేసుకుంటూ, కల్పించుకుంటూ, కనిపించిన వాటిని సైతం తమకు ఆలోచనకు అందిన మేరకు లోతు జీవితం పతనమైపోయిందని మాట్లాడేశారు. 3వ భాగంలో వాటన్నిటిని తీసుకొని వాటన్నిటి వివరాలను మనం ఆలోచించాం. ఇక ఈ 4వ భాగంలో లోతు గారి యొక్క జీవితంలో చెరగని మచ్చను వేసే విధంగా ఈరోజు ఎందరో మాట్లాడుతూ ఉన్నారు ప్రేమైన వారు. అలా మాట్లాడుతున్న ఒక ముఖ్యమైన అంశమే లోతు తన కుమార్తెలతో శయనించాడు అని. మనం మొదటి భాగము, 2వ భాగం, 3వ భాగము ఆలోచిస్తున్నప్పుడు అవి చూసిన కొంతమంది మరి వారు ఏ ఆలోచనతో లోతును చూశారో ఆలోచనని కామెంట్ రూపంలో చూపించారు. ఒకసారి మీరు కూడా ఈ స్క్రీన్ మీద వాటిని చూడండి. మీరు వాటిని చూడండి. లోతు గారు తమ సొంత కుమార్తెలతో పోయాడు. ఇలాంటి వ్యక్తి ఎలా భక్తుడవుతాడు? ఇది పాపం కదా, తప్పు కదా. ఇలాంటి ఆయన్ని నీతిమంతుడు అంటాడేంటి దేవుడు అని ఈరోజు ఎక్కువ మంది ఈ సందర్భాన్ని అర్థం చేసుకోకుండా అనాలోచనతో కావాలని ఎక్కువ మంది ఈ విషయాన్ని తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. మరి కొందరు మాట్లాడుతూ బైబిల్ ఏం నేర్పుతుంది, ఏం సంస్కారం నేర్పుతుంది, తండ్రి కూతుర్లను పొమ్మంటుంది, శయనించమంటుంది అని వారికి వచ్చిన భాషతో చాలా భయంకరంగా లోతు గారి గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఒకవేళ అర్థం చేసుకుని కూడా కావాలనే మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూసిన ఈ 2 కామెంట్స్ని మీరు గమనిస్తే, ఒక వ్యక్తి ఒక విషయాన్ని అంతగా మాట్లాడుతున్నాడు అంటే దాని గురించిన సమాధానం చెప్పవలసిన బాధ్యత దేవుడి పిల్లలుగా, సేవకులుగా, బైబిల్ను బోధించేవారిగా ఖచ్చితంగా సేవకులైన వారందరి మీద ఉంది. కనుక ఈ అంశంలో నేను తీసుకుంటున్న ముఖ్యమైన ఈ భాగాన్ని అందరూ కూడా మనస్సుతో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే
అక్షరాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమైన విషయాల కంటే సందర్భంలోకి, పరిస్థితుల్లోనికి వెళ్ళి ఆలోచించినప్పుడు మనకు మరింత విషయాన్ని గ్రహించగలుగుతాం, ఆలోచించి అర్థం చేసుకోగలుగుతాం. దీని గురించి బైబిల్లో దేవుడు మాట్లాడుతూ, సత్యము దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలిగిన వాడు ఎవరు? ఒకసారి ఆ వచనాన్ని కూడా చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాసి ఉంటుంది. సత్యము అనేది బహు దూరముగాను బహులోతుగాను ఉంది అంటాడు. అంటే వాక్యము పైన చదువుతున్నాం మనం, కానీ దాని లోపలికి వెళ్ళి పరిశీలించి అర్థం చేసుకోవటం రావాలి అన్నాడు. అలాగే మరొక వచనాన్ని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గురించిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. యథార్థ భావము అంటే ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా దాని భావాన్ని గురించి రాయాలనుకుంటున్నాను అంటే అక్షరాల వెనుక భావం ఉంటుంది. ఒక విషయం జరిగిందంటే దాని వెనకాల కారణాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. వీటిని మనం ఆలోచించాలి అని బైబిల్ చెప్తుంది. బైబిలే కాదండి, ఈరోజు లోతు జీవితం మీద మోపిన ఈ నేరం ఏదైతే ఉందో, ఈ తప్పు ఏదైతే ఉందో, అందరూ మాట్లాడుతున్న ఈ చెడు అనేది ఏదైతే ఉందో, దీన్ని మాట్లాడడానికి సిద్ధపడిపోతున్నామే కానీ అసలు దాని విషయం ఏంటి, దాని సంగతి ఏంటి, అక్కడ జరిగిన కారణాలు ఏంటి, వాటి యొక్క భావం ఏంటి, వాటి యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఎవరూ చూడటం లేదు. ఎందుకంటే మరి మనకు అనటమే నేర్చుకున్నాం, అనడానికే సిద్ధపడుతున్నాం, అనాలని నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి, అందరినీ అంటమే. కానీ న్యాయం అలా ఉండదు. ఈరోజు చట్టాలు ఉన్నాయి. ఈరోజు ఒక నేరం జరిగిన వెంటనే, ఒక హత్య జరిగిన వెంటనే, లేకపోతే దోపిడీ జరిగిన వెంటనే, ఏది జరిగిన వెంటనే ఇన్వెస్టిగేషన్ అంటారు. అంటే నేర పరిశోధన విభాగం అనేది ముందుకొస్తుంది. ఆ పొరపాటు ఎందుకు జరిగింది, ఆ పొరపాటు జరగడానికి గల కారణాలేంటి, ఆ పొరపాటు జరగడానికి గల వెనుక ఏముంది అనేది వాళ్ళన్ని విషయాలను కూడా ఆలోచిస్తారు పిల్లలు. ఇవి ఒక ఉదాహరణకు, ఒక హత్య జరిగిందనుకో, హత్య జరిగినప్పుడు కూడా ఇదిగోండి పలానా వాళ్ళు పలానా ఆయన్ని చంపేశారండి అని ఇక దాంతో ఊరుకోరండి. అతని శరీరాన్ని పూర్తిగా పరిశీలిస్తారు, అక్కడ దొరికిన వస్తువుల్ని పూర్తిగా పరిశీలిస్తారు, ఆ చేసిన వ్యక్తిని ఇంట్రాగేషన్ చేస్తారు, అడుగుతారు, అతన్ని ప్రశ్నిస్తారు. నువ్వెందుకు దీన్ని చేసావు, నువ్వు ఏ ఉద్దేశంతో దీన్ని చేసావు, దీన్ని చేయడానికి నిన్ను ఎవరు ప్రేరేపించారు, నువ్వు ఏ ఉద్దేశంతో దీన్ని చేస్తున్నావో దాన్ని నడిపించిన వాళ్ళు ఎవరు, డబ్బుల కోసం చేసావా, లేకపోతే ఎవరైనా చేయమని ప్రోత్సహిస్తే చేసావా, అనాలోచనగా చేసావా, అనుకోకుండా చేసావా, ఇవన్నీ అడుగుతారండి. ఒక నేరం జరిగిన వెంటనే ఎంతో వివరంగా ఆ కేసుని పరిశీలిస్తారు ప్రేమైన వారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది న్యాయస్థానం. ఉరికిన శిక్ష వేయదండి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఉదాహరణ, ఒక స్త్రీ ఒకవేళ హత్య చేసింది అనుకోండి, అమ్మ నువ్వెందుకు చేసావు, ఏ పరిస్థితుల్లో చేసావు, ఎలాంటి ఉద్దేశంతో నువ్వు చేసావు, ఏమండి అంతే కదండి. ఆత్మరక్షణ కొరకు నేను చేశానండి అందనుకోండి, ఆలోచిస్తారు ఈవిడికి ఎలాంటి హిస్టరీ ఉంది, ఈ హత్య చేసిన ఆవిడ మంచిదా, ఈవిడ గుణం మంచిదా, ఆవేశపరురాలా, అనాలోచన కలిగిన నిర్ణయాలు తీసుకుంటుందా,
లేకపోతే ఈవిడ వెనక ఏమైనా నేర చరిత్ర ఏమైనా ఉందా? ఈవిడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా నేరస్తులుగా ఉన్నారా? ఈవిడ దీన్ని దేనికోసం చేసింది? ఎవరిని సంతోషపెట్టడం కోసం చేసింది? అన్నీ కూడా పరిశీలిస్తారు ప్రేమైన వాళ్ళు. ఎందుకంటే మనందరికీ తెలుసు, గత కాలంలో ఒక ఆయన ఒకరిని చంపేసి, ఇదిగో నా బంధువు కళ్ళలో ఆనందాన్ని చూడడానికి నేను ఇతన్ని చంపేశాను అని చెప్పటం మనం విన్నాం. ఏమండి, అలాగే కొన్ని నేరాలలో స్త్రీలు మాట్లాడుతూ, ఏమండి నేను హెల్ప్లెస్గా ఉన్నానండి, నాకు ఎవరి సహాయం లేదండి, ఏ సహాయం లేక నన్ను నేను కాపాడుకోవడానికి చేసిన హత్య అండి అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక పొరపాటు జరిగింది, ఒక నేరం జరిగిందంటేనే ఇన్ని ఆలోచిస్తున్నాము, న్యాయస్థానం ఇన్ని తీసుకుంటుంది పరిగణలోకి. మరి మనం ఏంటండి, న్యాయమైన న్యాయస్థానం ఎంత చక్కగా తీసుకుంటున్నప్పుడు, న్యాయకర్త దేవుడు కదా, న్యాయవంతుడు దేవుడు కదా, దేవుడి న్యాయమే తుది న్యాయం కదా, దేవుడు తీర్పే తుది తీర్పు కదా. అలాంటి దేవుడు నీతిమంతుడు అనే ఒక మాట న్యాయవంతుడైన దేవుడు చెప్పాక లోతు గురించి ఇలా మాట్లాడుతున్నాము అంటే మనం పరిశీలించామంటారా? పరిశోధించామంటారా? సందర్భాన్ని అర్థం చేసుకున్నామంటారా? చాలామంది అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారండి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకే ఈ భాగంలో అసలు లోతు కుమార్తెల యొక్క గుణగణాలు మనకు తెలియాలి ప్రేమైన వాళ్ళ. లోతు గురించి మనం 3 భాగాల్లోనూ ఆలోచించాం. చాలా గొప్పవాడు, దేవుడు సర్టిఫై చేశాడు నీతిమంతుడు లోతు అని. మరి ఆ నీతిమంతుడి కడుపున పుట్టిన కుమార్తెలు ఇద్దరు, వీళ్ళు ఎలాంటి వాడు? అది ఒక ప్రశ్న వేసుకుందాం. లోతు కుమార్తెలు ఎలాంటి వారు, వాళ్ళ గుణగణాలు ఎలాంటివి అనేవి చూద్దాం. ముందుగా లోతు సొదొమలో ఉన్నాడన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, లోతు సొదొమలో ఉన్నాడు. ఈ లెక్క బైబిల్ మనకు చెబుతున్నది, లోతుకు 2 కుమార్తెలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. ఎంతమంది అనేది చెప్పలేదు మనకి. 2 కుమార్తెలు ఉన్నారు అని 19వ అధ్యాయంలో మనకు రాయబడింది. ఒకసారి ఆ సందర్భంలో లోతు తన కుమార్తెల గురించి ఇచ్చిన సాక్ష్యం, ఒక తండ్రి కూతురు గురించి ఇచ్చిన సాక్ష్యం, దేవుడు అంగీకరించి ఇచ్చిన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన సాక్ష్యం, ఈ 2 కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆలోచించండి, లోతు కుమార్తెలు ఎలాంటి వారు? ఈరోజు ఇది మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఏమండి, బైబిలులో వ్రాయబడిన సంగతిని నమ్ముతున్న వాళ్ళు అదే బైబిల్లో లోతు కుమార్తెల గురించి దేవుడు ఏం రాయించాడో కూడా నమ్మి తీరాలి. లోతు కుమార్తెలు పొరపాటు చేశారు అని అంటున్నవాడు లోతు కుమార్తెలను ఇలా చేశారని బైబిల్లో చదివేగా చూసి అంటున్నారు. మరి అదే బైబిల్లో లోతు కుమార్తెల యొక్క గుణం, క్యారెక్టర్ అలాంటిదో కూడా మీరు అంగీకరించాలి, చూసి అంగీకరించాలి. చూద్దామా, బైబిల్లోకి వెళ్దాం. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు కుమార్తెలు మనకు కనిపిస్తారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 3 భాగాలను కూడా వినండి. అందులో లోతు కుటుంబం నీతిమంతుల కుటుంబం. అబ్రహాము పెదనాన్నగా లోతును పెంచాడు. నీతిమంతుడిగా లోతు భయంకరమైన సొదొమ గొమొర ప్రాంతంలో నీతిమంతుడిగా బ్రతికాడు. మనం చెబుతూ, ఏమంటే బురదలో తామర పువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, లోతు సొదొమ గొమొర మధ్య అంత స్వచ్ఛంగా బ్రతికాడు. ఇందులో డౌట్ లేదు. ఏమండి, ఇకపోతే ఈ 19వ అధ్యాయంలో సొదొమ గొమొర ప్రాంతాలను శిక్షించటానికి దేవుడు లోతు కుటుంబాన్ని తప్పించటానికి ప్రారంభించబడ్డ వచనంగా, అధ్యాయంగా మనకు 19వ అధ్యాయం 1వ వచనం కనబడుతుంది. చూడండి, ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, వచ్చిన దేవదూతలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇకపోతే 19వ అధ్యాయంలో ఈ సందర్భం చదవటానికి ముందు 18వ అధ్యాయంలో
అబ్రహాము గారు దేవుడికి ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా ఆఖరిగా ఏమండి 28వ వచనం, 18వ అధ్యాయము 28వ వచనంలో అబ్రహాం గారు ప్రార్థన చేస్తూ 50 మంది నీతిమంతులు ఒకవేళ అందులో 5 తక్కువైతే, ఏమండి 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనం చేయదువా అని మరలా అడిగాడండి. అలా అడుగుతూ కిందకు వచ్చేసరికి ఏమండి 32, 33 మీరు చదవగలిగితే 32లో అతడు ప్రభువు కోపడేలా నేను ఇంకొక మారు మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది నీతిమంతులు కనబడ్డారేమో అనినప్పుడు ఆయన దేవుడు ఆ 10 మందిని బట్టి నాశనము చేయకయుందునని యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయినాడు. 10 మంది నీతిమంతులున్నా నేను సొదొమ గొమొర్రాను ఏమి చెయ్యను అని దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు అలా బయలుదేరిపోయిన దేవదూతలు 19వ అధ్యాయం 1వ వచనంలో లోతు దగ్గరికి వచ్చారు. సొదొమ గొమొర్రా చేరుకున్నారు. లోతు వారిని ఆహ్వానించాడు. ఏమండి? నడిరేయి బయట వద్దయ్యా, రాత్రి వేళ బయట వద్దు, లోపలికి మా ఇంటికి రండి అన్నారు. అప్పటికి వాళ్ళు లేదు మేము బయట ఉండిపోతాం అన్నారు దేవదూతలు. లేదు మీరు రావాల్సిందని బలవంతం చేసినట్లుగా 3వ వచనంలో మనం చదువుకుంటాం. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి విందు చేశారు. ఏమండి? ఇకపోతే మనకు 4వ వచనం కానివ్వండి, 5వ వచనం కానివ్వండి, 6వ వచనం కానివ్వండి, 7వ వచనం కానివ్వండి, ఈ 4 వచనాల్లో మనకు ఏం కనబడతాయి అంటే, ఎప్పుడైతే వీళ్ళు లోతు గారింటికి వెళ్ళారో ఆ ప్రాంతంలో ఉన్న భయంకరులైన ప్రజలు లోతు ఇల్లును చుట్టుముట్టేసి అదిగో నూతనంగా వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో దేవదూతలు, వాళ్ళని బయటికి తీసుకురమ్మంటున్నారు. వాళ్ళ మనుషులు అనుకుని వాళ్ళని బయటికి తీసుకురమ్మంటున్నారు. వాళ్ళతో మేము భయంకరమైన కార్యక్రమాలు చేయాలి, నువ్వు బయటికి తీసుకురా అంటే వచ్చిన దేవుడి తరపు వచ్చిన 2 కాపాడటానికి లోతు బయటకు వచ్చి ఒక మాట అంటున్నాడు. అది 8వ వచనంలో మనం చూద్దాం. ఏమండి? 8వ వచనం, ఆదికాండం 19వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో పురుషుణ్ణి కోడని 2 కుమార్తెలు నాకున్నారు. ఏమండి? లోతు గారి సాక్ష్యం బైబిలులో రాయబడింది. ఏమండి? ఈ మాటలో ఏముంది అని అనుకుంటున్నారా? ఉన్న ప్రాంతం ఎలాంటిదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడే అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేయాలనుకున్నాడు. ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. అలాంటి భయంకరమైన ప్రాంతంలో లోతు బాగున్నాడు. లోతు తన 2 కుమార్తెల గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా 2 కుమార్తెలు కూడా పురుషుణ్ణి ఎరగనివారు. అక్కడున్న వాళ్ళ కాదా లోతు కుమార్తెలు? కాదండి. అక్కడున్న వాళ్ళ క్యారెక్టర్లా లేదా లోతు కుమార్తెల క్యారెక్టర్? కాదండి. తన 2 బిడ్డల కొరకు మాట్లాడుతూ తండ్రిగా తను చెప్తున్నాడు, ఇగో అసలు పురుషుణ్ణి ఎరగని వారు. పురుషుణ్ణి ఎరగనివారు అంటే మరి ఆ రోజు ఆ కాలంలో ఉన్న వాళ్ళని చూసి వీళ్ళిద్దరు మనసు ఆలోచనలు ఏమంటే పాడైపోలేదా? ఈరోజండి సొసైటీ మాట్లాడే మాట ఏంటంటే, ఏమంటే సొసైటీని చూసి చెడిపోతున్నారండి, 4 పిల్లలను చూసి వీళ్ళు కూడా చెడిపోతున్నారండి. అదే కదండి ఇప్పుడు మాట్లాడుతున్న మాట. దుష్ట సాంగత్యం మంచి నడవడికను కూడా చెడగొడుతుంది కదండి. మరి లోతు కుమార్తెలు చక్కటి వారుగా ఉన్నారు అంటే వీళ్ళు దుష్ట సాంగత్యం వలన చెడిపోలేదు, అంటే దుష్ట సాంగత్యం చెయ్యలేదు. అర్థమవుతుందా? 2 కుమార్తెలు పవిత్రురాండ్లుగా చక్కటి మనస్సుతో లోక సంబంధమైన ఆలోచనలు లేకుండా తన తండ్రి పెంపకంలో ఉన్నారు. ఇది మర్చిపోకూడదు మనం. కుమారులు లేరు అక్కడ, కుమారులు లేరు, అల్లుళ్ళు లేరు. కానీ ఆడపిల్లలుగా వీడు మాత్రం చాలా చక్కటి భద్రతలో, కాపుదలలో మరి తల్లితోనో తండ్రితోనో ఉన్నట్టుగా వారి గురించిన మంచి సాక్ష్యాన్ని తండ్రి చెప్తున్నాడు. ఏమండి? చదువుదాం మళ్ళీ 8వ వచనం. ఇదిగో పురుషుణ్ణి కూడా, ఎందుకంటే వాళ్ళంతా వచ్చేసారు ఇంటి మీదకి. అప్పుడు చెప్తున్నాడు లోతు తన కుమార్తెల గురించి, ఇదిగో పురుషుణ్ణి కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చెయ్యండి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరు ఏమీ చెయ్యకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. ఏమండి?
అవతల పో అంటున్నారు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారయ్యా, పురుషుని ఎరగని వారయ్యా, మంచివారయ్యా, నా ఇంటి నీడకొచ్చిన వాళ్ళ కోసం, వాళ్ళని కాపాడుకోవడం కోసం అవసరమైతే నా ఇద్దరు బిడ్డలను కూడా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను, ఆడబిడ్డల్ని అంటుంది. ఏమండి, ఇప్పుడు చెప్పండి, ఒక తండ్రిగా తన బిడ్డలను మంచి స్థితిలో ఉంచాడు లోతు గారు. భయంకరమైన ప్రాంతం అది మర్చిపోకూడదు, భయంకరమైన ప్రాంతం అది మర్చిపోకూడదు. ఏమంటే వీళ్ళు బాగున్నారని మనం ఎలా చెప్పగలుగుతామండి, వీళ్ళు నీతిమంతులను ఎలా చెప్పగలుగుతామండి అని అంటే, ఒకటి లోతు గారి సాక్ష్యం, రెండు దేవదూతలు లోతును, అతని కుమార్తెలను, అతని భార్యను పట్టుకొని బయటికి వచ్చారు. అతని భార్యను, లోతు కుమార్తెలను పట్టుకొని తీసుకొచ్చారు బయటికి. ఎవరిని రక్షిస్తాడు దేవుడు? ఒకవేళ నిజంగా లోతు కుమార్తెలు పాడైపోయిన వారై, చెడ్డ హృదయం కలిగిన వారై ఉంటే వాళ్ళకెందుకు రక్షణ చెప్పండి? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ శిక్ష కదా. ఉన్న వాళ్ళందరికీ శిక్ష అయినప్పుడు, అక్కడ చెడ్డ వారికి శిక్ష పడుతున్నప్పుడు ఆ శిక్షలో వీళ్ళు కూడా ఉండాలిగా. ఆ నాశనంలో లోతు కుమార్తెలు కూడా నాశనం అయిపోవాలి కదా. దేవుడు రక్షించి బయటికి తెమ్మన్నాడు. దేవదూతలు వారిని తీసుకొచ్చినట్లుగా ఏమంటే ఏం మాట్లాడుతున్నారో మనం చూడగలిగితే 15వ వచనం, 14లో మరి కుమారుల్ని అల్లుల్ని కూడా తీసుకురమ్మంటారు, కానీ వాళ్ళు రారు, వాళ్ళు హేళనగా అనుకుంటారు. ఇక్కడ అగ్నిగంధకాలు కురవటం ఏంటి చూడండి. అప్పుడు ఏం చేస్తున్నారు? 15వ వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెను తీసుకుని రమ్మని చెప్పిరి. రా, నువ్వు వచ్చేసే అంటలేదండి, నువ్వు, నీ భార్య, నీ ఇద్దరు కుమార్తెలు, మీకు నాశనం రాకూడదు, మీరు రండి బయటికి అంటున్నాడు. ఏమండి, ఇంకా చూడగలిగితే 16వ వచనం, అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరు బయట ఉంచిరి. దేవుడు కనికర్యం చూపాడు లోతు మీద, లోతు కుటుంబం మీద. ఏమండి, తన భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయ్యింది కాదని నేను అంటలేదు, కానీ కుమార్తెల గురించి మీరు ఆలోచించండి. ఏమండి, రక్షణ పొందేటప్పుడు ఆవిడికి కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు, నిలుపుకోలేదు ఆవిడ. కానీ కుమార్తెలు అలా కాదు కదా, రక్షణ పొందే అవకాశం కలిగిన వారుగా మనకు కనబడతాం. చూడండి, అక్కడ దేవుడి కనికరం లోతు మీద ఉంది, లోతు భార్య మీద ఉంది, లోతు పిల్లల మీద కూడా ఉంది, లోతు పిల్లల మీద కూడా ఉంది. ఏమండి, దేవుడి కనికరం వచ్చిందంటే వీళ్ళు దేవుళ్ళో ఉన్నారనా లేరనా? దేవుళ్ళో ఉన్నారనా లేదా? మీరు ఒకసారి ఆలోచించండి. లోతు కుమార్తెల గుణం ఎలాంటిది? ఏమంటే బయటకు వచ్చిన తర్వాత కదా, తిరగద్దంటే కదా ఆవిడ వెనక్కి తిరిగింది, తిరగద్దు అంటే కదా వెనక్కి తిరగండి, ఏమంటే చూడొద్దు అన్నప్పుడే కదా ఆవిడ వెనక్కి తిరిగి చూసి ఉపస్తంభం అయిపోయింది. ముందైతే ఆవిడకి కూడా అవకాశం ఉంది కదా, ముందైతే ఆవిడకి కూడా అవకాశం ఉంది కదా. మరి దేవదూతలు వస్తే ఇంట్లో పరిచర్య చేసింది ఎవరు? ఆవిడే కదా. కనుక ఏం జరిగినా పొరపాటు ఉంటే శిక్ష తప్పదు. రక్షించబడిన తర్వాత వెనక్కి తిరిగి చూసితే దేవుడి మాట కాదన్నా దేవుడి ఇచ్చే శిక్ష తప్పదు అనే విషయాన్ని లోతు భార్యను చూసి జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో బాగుంటే రక్షణ ఉంటుంది అనే విషయాన్ని లోతును, లోతు కుమార్తెను చూసి నేర్చుకోవాలి. ఇక ఇంకా ముందుకు వెళ్ళడం, ఎందుకంటే అసలైంది ముందుంది కదా. ఏమండి, ముందుకెళ్ళడం. అప్పుడు ఆ పర్వతాన్ని వెళ్ళిపోవాలనుకున్నారు. దగ్గరే సొయ్యూరు ఉంది. సొయ్యూరులోకి మేము వెళ్ళిపోతా ఉన్నప్పుడు లోతులు ఇద్దరు కుమార్తెలు సొయ్యూరుకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సొయ్యూరులో కూడా వాళ్ళు ఉండలేకపోయేసరికి అప్పుడు ఏం జరిగింది అంటే, వెంటనే వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఉన్నదో ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా చూద్దాం. 29వ వచనం కూడా చూద్దాం ఒకసారి. దేవుడు ఆ మైదానపు పట్టణములు పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించెను.
నశించిపోకుండా లోతును తప్పించాడు. ఎందుకంటే అబ్రహాం జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే అబ్రహాం ఏమన్నాడు? అయ్యా 10 మంది నీతిమంతులు ఉంటే తప్పిస్తావా అన్నాడు. ఇప్పుడు అది జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకోవడం అంటే అబ్రహామును బట్టి లోతును రక్షించాడంటే లోతు మంచి అలాగా చెప్పాల్సిందే. అలాగనుకోండి. ఇప్పుడు తండ్రి మంచోడు అనుకోండి, కొడుకులు ఎలాగున్నా తీసుకెళ్ళిపోతాడు పరలోకానికి. ఆలోచించండి. తల్లి మంచిది అనుకోండి, కూతురు ఎలాంటి వాళ్ళైనా పరలోకం వచ్చేస్తుందా? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్టే అతను చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ నాశనం మధ్య నీతిమంతుడైన లోతును తప్పించాడు. అది కరెక్ట్ ప్రొసీజర్, కరెక్ట్ భావం. ఏమండి? అప్పటికి ఎందుకు వస్తారు చూడండి ఏమవుతుందో. లోతు ఆ సోయూరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయూరునందు పోయి ఆ పర్వతమందు నివసించిరి. పర్వతం మీదకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా లోతు కుమార్తెల క్యారెక్టర్ ఏంటో మీకు చెప్పాను. ఏమండి? 19వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, 19వ అధ్యాయం 14వ వచనం చూడండి, 19వ అధ్యాయం 15వ వచనం, 14-15 వచనాలు చూడండి. వివాహం చేయాలనుకున్నాడు వాళ్ళ కుమార్తెలకి. అందుకొరకు అల్లులను కూడా సిద్ధపరుచుకున్నాడు ఆయన. మంచి క్యారెక్టర్ కలిగిన వాడు లోతు. అతని కుమార్తెలను జాగ్రత్తగా పెట్టుకున్నాడు. నీతిమంతుడి సంతానం కదండి అది. ఏమని? ఇప్పుడు కుమార్తెలు ఇద్దరు కూడా ఈ ఎక్కడైతే ఈ పర్వతం మీదకి వచ్చేసారో అక్కడికి వచ్చాక వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు జాగ్రత్తగా వినండి. ఏమండి? చూద్దాం కిందకు వచ్చేసరికి. ఆదికాండం 19వ అధ్యాయం 30వ వచనంలో వీళ్ళు గుహలోనికి వచ్చేసారు. ఏమండి? 31లో అక్కా చెల్లెళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? అట్లుండగా అంటే ఆ గుహలో అలా ఉంటూ ఉండగా, అంటే వెంటనే అని కాదు. ఏమండి? అలా ఉండగా అక్క తన చెల్లెలతో, ఏమండి, అక్క చెల్లెలు మాట్లాడుకుంటున్నారు. ఏమని? అక్క తన చెల్లెలతో, అంటే పెద్ద ఆవిడ ఆలోచన చేస్తుంది. పెద్ద ఆవిడ, చిన్న ఆవిడ కాదు, పెద్ద ఆవిడ అంటుంది చిన్న ఆవిడతోటి. అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు. పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇది. మన తండ్రి ముసలివాడు. అప్పటికి అబ్రహాము గారు కానివ్వండి, లోతు గారు కానివ్వండి, ఈ వయసులు మీరు ఆలోచించండి. కుమార్తెలు మాట్లాడుతూ మన తండ్రి ముసలివాడు అన్నాడు. చూడండి, ఇది మనసులో పెట్టుకోండి. ఓకే, మన తండ్రి ముసలివాడు, మరి సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. అంతే, ఏ పురుషుడు లేడు. అంతే. ఏం మర్యాద? సర్వలోక మర్యాద చొప్పున అన్నాడు. అంటే సర్వలోక మర్యాద ఏంటండి? సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేదు. అంటే సర్వలోక మర్యాద అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, మనం స్త్రీలం కదా, మరి ఒక స్త్రీ గర్భవతి అవ్వాలి అంటే వివాహం చేయబడాలి. వివాహం చేయబడాలి అంటే పురుషుడు కావాలి. స్త్రీ గర్భవతి అవ్వాలి అంటే పురుషుడు కావాలి. ఇప్పుడు పురుషుడు ఉన్నాడా అంటే లేడు అని చెప్తుంది. చూడండి, ఇక్కడ లేడు. పాయింట్ మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ఎందుకు లేడు? తండ్రి మాత్రమే ముసలివాడిగా ఉన్నాడు, ఇంకెవరు లేరు అంటుంది. లేరు అంటుందంటే ఇక్కడ మీరు ఆలోచించాలి ప్రియులారా. పురుషుడు ఎవరు కనబడలేదు వాళ్ళకి. అర్థమైందా? పురుషుడు ఎవ్వరూ వాళ్ళకి కనిపించలేదా? లేదు, కనిపించలేదు. అందుకే లేడు అని ఎలా చెప్పగలుగుతుంది? ఏ పురుషుడును లేడు అని ఎలా చెప్పగలుగుతుంది? ఎలా చెప్పగలుగుతుంది అంటే, జరిగిన ఆ సొదొమ గొమొర్ర వినాశనం ఆ స్థాయిలో ఉంది. ఏమనుకున్నారు? సొదొమ గొమొర్ర మీద అగ్నిగంధకాలు కురిసి సొదొమ గొమొర్ర ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా మాడి మసైపోయి ఈ రోజుకు కూడా నేల మొలక మొలవదు. నేల మొలకలతో సహా మార్చేశాడు ఆ రోజు. అంటే ఏదో చిన్నగా నిప్పు రగిలి ఏదో కాలిపోయిందండి ఆ ఊరు, కాలిపోయిందండి ఆ ప్రాంతం, అలా కాదు. అక్కడ అలా కాదండి.
ఆ ప్రాంతం అంతా ఎలా అయిపోయి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఊహించండి. ఆ ప్రాంతం అంతా ఎలా అయిపోయి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సొయ్యూరులో ఉండటానికి భయపడ్డారు. వీళ్ళు సొయ్యూరులో ఉండటానికి భయపడ్డారు. అంటే అంత భయంకరమైన తీవ్రత ఉందా? ఉంది. అందుకే ఇక్కడ ఉంటే మనం బ్రతకము అని కష్టమైన పర్వతం మీదకి వెళ్ళిపోయారు. పర్వతంలో గుహలో ఉన్నారు చూడండి. అంటే గుహలో ఉన్నారంటే బయట పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు బయట పరిస్థితి ఎలా ఉంది. ఒకసారి మనం ఆదికాండం 19వ అధ్యాయం 27, 28, 29 ఒకసారి మనం చూడగలిగితే అసలు ఆ ప్రాంతం కానీ ఆ పరిస్థితి కానీ ఎలా ఉందో అబ్రహాంగా చెప్తున్నారు. ఒకసారి 27 చూద్దాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి, అంటే ఇందాక ప్రార్థన చేశాడే ముందు అధ్యాయంలో, ఎక్కడ ప్రార్థన చేశాడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి నుంచొని చూస్తున్నప్పుడు ఏమని ఉంటుందట, సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలి లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతుని తప్పించాడు. అబ్రహాం గారు లేచి చూశారట. తెల్లవారి ఆ ప్రాంతం అంతా చూడగానే ఎలా ఉంది అంటే పొగలిగిస్తుందటండి. అంటే జరిగిన దాడి తీవ్రత ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే మీకు అర్థం కావడానికి ఏమండి, మనకు అణుబాంబు ప్రయోగించారు చైనా మీద. అణుబాంబు ప్రయోగించిన తర్వాత అసలు ఆ ప్రాంతం కానీ ఆ సిటీస్ కానీ బ్రతికి ఈ రోజుకు బట్ట కట్టగలిగే స్థితికి వచ్చాయి, ఈ రోజుకి వచ్చాయి. కానీ సరైన పంటలు దొరకవాలి, ఆహారం లేదు, ఎవరు బ్రతుకున్నారో ఎవరు చనిపోయారో తెలీదు. అంత భయంకరమైన స్థితి ఈ మనిషి కనిపెట్టిన అణుబాంబులు కొంటే మరి దేవుడు స్వయంగా పరలోకంలో ఉంటున్న ఆయన నిర్ణయించి ఆ పట్టణాలను నేల మొలకలతో సహా నాశనం చేశాడంటే ఆనాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. పొగ లిగుస్తుందట, ఆవపు పొగలా లిగుస్తుందట. మరి ఆ పొగలు ఎవరు కనబడతారు ఏమండి? ఒకవేళ వీళ్ళ పర్వతం మీద నుండి చూస్తే ఏమంటే సొదొమ గొమొర్రా ఆ ప్రాంతం అంతా కూడా వీళ్ళకి ఎలా కనబడుతుంది? అక్కకి కానీ చెల్లికి కానీ లోతుకి కానీ ఎలా కనబడుతుందండి? మొత్తం అంతా కాలిపోయినట్టుగా, మొత్తం అంతా పొగమయం. ఎందుకంటే మరి ఆ దాడిలో ఆ నాశనంలో మరి అవన్నీ కాలిపోయి మరి ఎన్ని రోజులకి అది నార్మల్ అయిందో మనకు తెలియలేదు, రాయించలేదు బైబిల్లో. ఆ తీవ్రత అంతా ఎన్ని రోజులు సర్దుకుంది? ఆ నేల ఎంత కాలానికి చల్లబడింది? ఈలోపు మనిషి కనబడతాడా? ఏమంటే జన సంచారం ఉంటుందా? ఉండదు. మరి వీళ్ళకి ఏంటి దిక్కు? ఆ పర్వతం మాత్రమే. ఆ పర్వతం మీద ఉన్నవి తీసుకొని ఉపయోగించుకొని బ్రతకాలి మీరు. ఏమండి? మరి అది ఎంత కాలానికి చల్లారిందో మనకు తెలియదు. ఏమండి? మరి అలాంటి పరిస్థితుల మధ్య అక్క చెల్లెలు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే అట్లుండగా అక్క తన చెల్లితో ఏమండి మన తండ్రి ముసలివాడు, యవనస్తుడు కాదు, మరి సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడును లేడు, అంటే ఏ మగ పురుషుడు కనిపించలేదు అని స్వయంగా చెబుతుంది అక్క. ఏమంటే మరి వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకున్నారండి, వీళ్ళు తప్పు చేయాల్సిన ఉద్దేశంతో ఉండి ఇలా మాట్లాడుకున్నారండి అని ఒకవేళ మనం అనుకుంటే, ఇంతకాలం చేయలేని తప్పు ఇప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఏ ఉద్దేశంతో తప్పు చేయాలనుకుంటున్నారు? తప్పు చేయాలని ఉద్దేశం ఉందా? వీళ్ళకి ఇంకేదైనా ఇంటెన్షన్ ఉందా? ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో సర్వలోక మర్యాద చొప్పున మనకు పురుషుడు కావాలి, పురుషుడు లేడు, ఉన్న తండ్రి ముసలివాడు. మరి ఏం చేద్దాం? ఆడవారిగా మనం ఏం చేయాలిగా అని చెబుతూ కిందకు వచ్చేసరికి ఇది 32వ వచనం. మన తండ్రికి ద్రాక్షారసము తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందుము రమ్మని చెప్పెను. కోరిక తీర్చుకోవడానికి కాదా? మేము అలా అనుకున్నాం ఎన్నాళ్ళు? కోరిక తీర్చుకోవడానికి అనుకున్నాం కదా మనం. చాలా క్లియర్గా బైబిల్లో రాసింది చూడండి. ఎందుకు వాళ్ళు ఆ పని చేయాలనుకుంటున్నారు అంటే గర్భవతులు కావాలి మేము.
సంతానం కావాలి మాకు, జనరేషన్స్ మా నుంచి రావాలి. ఏమండి, మనం అంటే ఈరోజు కొన్ని విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు, కానీ ఈ లోకంలో ఒకనాడు స్త్రీలకున్న ఒక ముఖ్యమైన బాధ్యత, ప్రతి స్త్రీ సంతానాన్ని కనాలి. అదండి స్త్రీలకు గత కాలంలో బైబిల్లో మనం చూస్తున్నప్పుడు కూడా స్త్రీ యొక్క ముఖ్య ఉద్దేశం తనకు సంతానం కలగాలి. మరి ఇప్పుడు తామారు వివాహం విషయంలో కూడా మనం చూస్తేనండి, దాన్ని కూడా ఈరోజు చాలా మంది తప్పు అంటారు. కానీ ఆ రోజు తామారు కూడా తన గర్భం తన బిడ్డల కోసం, సంతానము కోసం చేసింది ఆ పని. అంటే వాళ్ళు లీడ్ చేసుకోవాలి ఫ్యామిలీస్ని. ఫ్యామిలీ పెరగాలంటే స్త్రీలుగా వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ జీవిత ధ్యేయంలో ఒకటేంటి? వారు ఖచ్చితంగా వారి జీవితాల్లో ముందుకు వెళ్ళాలి అంటే వారికి సంతానం కావాలి. ఏమండి, అంతే కదండి. తిని కూర్చోడానికి కాదు కదా. జనరేషన్స్ ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ప్రతి స్త్రీ తల్లి కావాలి. అంత చక్కటి వివరణ అక్కడ ఉందో చూడండి. మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానం కలగజేసుకుందుము రమ్మని చెప్పాను. చెల్లికి చెప్తుంది అమ్మ, ఆడవారుగా మన బాధ్యతల్లో ముఖ్యమైనది సంతానం. ఇక మన ఎవరు లేరు. మనం వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ మరణించారు, మన అన్నదమ్ములైన వాళ్ళు అక్కడ మరణించారు, మన తల్లి అక్కడ మరణించింది, ఉపస్తంభం అయిపోయింది. ఎవ్వరూ లేరు. ఉన్నది నువ్వు, నేను, తండ్రి. అనాలోచన అనుకుంటారు. ఏమండి, కొన్ని సంవత్సరాలు ఆగుండొచ్చు కదా అంటారు, లేకపోతే ఇంకా ఆ వేడిలో అంటారు, లేకపోతే కొంతకాలం ఆగి ఇంకా వెళ్ళిపోతే జనరేషన్స్ ఉంటాయి, అబ్రహాము సంతానం అవన్నీ ఉంటాయి, మరి వాళ్ళు వచ్చేంత వరకు ఆగచ్చు కదా అని అంటారు. అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ పురుషుడు ఎవ్వరూ లేరు. మరి తండ్రి ఒప్పుకుంటాడా ఈ విషయాన్ని? తండ్రి ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోడు తండ్రి. అది వాళ్ళకి తెలుసు. తండ్రి ఎంత నీతిమంతుడో వాళ్ళకి తెలుసు. తండ్రిని ఒకవేళ అలాంటి విషయాన్ని అడిగితే ఎలాంటి రియాక్షన్ ఉంటుందో కూడా వాళ్ళకి తెలుసు. పవిత్రంగా పెంచుకున్నాడండి పిల్లల్ని. తన బ్రతుకును కాపాడుకున్న నీతిమంతుడు. ఈ ప్లానింగ్ అంతా ఎవరిది? ఆడపిల్లలది. లోతు కిందులో ఎలాంటి ప్రమేయం లేదు, అందుకే దేవుడు నీతిమంతుడు అన్నాడు. లోతు ప్రమేయం లేదు అసలు. లోతు ప్రమేయం అస్సలు లేదు ఇందులో. ఏమండి, తండ్రి ఒప్పుకోడు గనకే తండ్రి మత్తుడైపోవాలి. ద్రాక్షరసం తాగించేయాలి, మత్తుడైపోయేంత వరకు తాగించాలి. ఎందుకంటే కాస్త తెలివి ఉన్నా మనల్ని చంపేస్తాడు. మనం చేయాలనుకుంటాం, పని జరగదు, మనకు సంతానం కలగదు. ఏమంటే, ఆడపిల్లలు ఎందుకు ఇలాగ ఆలోచించారండి? ఇలా ఆలోచించడం తప్పు కదండి, ఇలా చేయటం తప్పు కదండి. అందుకేనండి తండ్రి తప్పు అంటాడని తండ్రికి ద్రాక్షరసం తాగిస్తున్నారు. ఒప్పుకోడు, తప్పు అంటాడు. ఏమండి, చూడండి ఏం చేస్తున్నారు. మన తండ్రికి ద్రాక్షరసం తాగించి అతనితో సైనించి మన తండ్రి వలన మనం సంతానము కలగజేసుకుందాము రమ్మని చెప్పాము. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము తాగించిన తరువాత తండ్రికి ద్రాక్షారసము తాగించారు. సందర్భం ఏంటి? పరిస్థితి ఏంటి? వీళ్ళ మనసుల్లో ఉందేంటి? వీళ్ళ మనసుల్లో ఉంది చెడు కోరికలు కాదు. వీళ్ళ మనసుల్లో ఉంది భయంకరమైన ఉద్దేశంతో కాదు. వీళ్ళ మనసుల్లో ఉన్నది సంతానం కావాలి మాకు, బిడ్డలు కావాలి మాకు. ఎవరు కనిపించటం లేదు. ఏ దిక్కు లేక తండ్రి ఒప్పుకోడు గనక, గొప్ప గుణం కలిగిన క్యారెక్టర్ ఉన్నవాడు గనుక అతనికి ద్రాక్షారసం ఇచ్చారు. తాగాడు అతను. తాగిన తర్వాత ఇంకా మత్తుడు అవ్వాలంటే ఏం చేయాలి? తాగించాలి. తాగాడు, తాగించారు అంటే ఇంకాస్త తాగండి అంటే మత్తుడైపోయేంతగా తాగించారట. మరి లోతు ఎందుకు ఎంత మత్తుడైగా తాగించే ఉంటాడు? ఎంత మత్తుగా ఎందుకు తాగేశాడు? ఎందుకంటేనండి, బాధ మర్చిపోవాలంటే మనిషి మత్తుకు అలవాటు పడతాడు. అది అందరికీ తెలిసిన సంగతి.
మత్తుంటే నొప్పి మర్చిపోతాం. లోతుకే నొప్పి ఉందండి అంటారా? కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోయారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ పరిస్థితుల్లో ఉన్నారు, ఆ పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ఏమండి, ద్రాక్షారసము తాగించి మత్తుడైపోయాడండి. భార్య కళ్ళ ముందే ఉప్పు స్తంభం అయిపోయింది. కొడుకులు లేరు, అల్లుళ్ళు లేరు, తన వారు ఇంకెంతమంది అక్కడ ఉన్నారో తెలియదు. ఏమండి, తెలిసిన వాళ్ళు అందరూ కూడానండి, అందరూ చనిపోయారు కదండి. ఏమంటే అంతమంది చావు, ఏమంటే కేకలు ఎలా ఉండుంటాయి. సొయ్యూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండలేని పరిస్థితి అంటే ఎంత భయంకరమైనవి నా కళ్ళ ముందు చూసుంటాడు. ఏమండి, ఆ బాధ, నొప్పి అది మరవాలి అంటే ఏం చేయాలి? తాగాడు ద్రాక్షారసముమా. మరి దీనివాడు కూడా కాంట్రవర్సీ చేసేస్తారు. ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెను, ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియదు. వేల సంవత్సరాల క్రితం జరుగుతున్న ఒక సందర్భం ఇది. నిన్న మొన్న జరుగుతుంది కాదు, 100 ఏళ్ల క్రితం జరుగుతుంది కాదు, 1000 ఏళ్ల క్రితం కాదు, 2000 క్రితం కాదు, 3000, 4000, 5000, 6000 వేల సంవత్సరాల క్రితం జరుగుతున్న ఒక విషయం. దేవుని న్యాయవంతుడు గనక జరిగినట్టు రాయించాడు. తాగితే మత్తుడైపోతే నీకు తెలియవు కొన్ని. నువ్వు ఏమండి, మన తాగుబోతులకు తెలీదా? ఇలాంటివన్నీ తెలుసండి. ఇలాంటివి ఎన్ని వినలేదు మనం? తప్ప తాగి చేసిన తప్పులు ఎన్నో మనం విన్నాం, చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నాం. తాగిన తర్వాత ఆ మైకుల్లో ఏం చేశారో ఇలాంటివి విన్నాం కదా, మనం చూసుకున్నాం. చిన్ననాటి నుంచి మనం విన్నాం, ఇలాంటివి తెలుసుకున్నాం. ఏమండి, ఎప్పుడు శయనించునో ఎప్పుడు వెళ్ళిపోయినో అతనికి తెలియదు. ఎంత క్లియర్ ఉంది చూడండి, అతనికి తెలియదు. కామెంట్ ఏం పెట్టాడు? 2 కూతురులతో పోయినవాడు లోతు నీతిమంతుడే. అసలు లోతుకి తెలియదు అయ్యా ఉంది బైబిల్లో. మీరు బైబిల్ చదవరా? బైబిల్లో ఉన్న అక్షరాలు మీకు రావా? తెలుగు రాదా మీకు? ఎంత వివరంగా ఉందో. అతనికి తెలియదు, అతని ప్రమేయం ఏమీ లేదు, అతని ప్రమేయం ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా హత్య విషయంలో కూడా, ఏమండి, నా ఆత్మరక్షణ కొరకు నేను దాన్ని అడ్డు పెట్టుకున్నానండి, అతనే వచ్చి దాని మీద పడి చనిపోయాడండి అన్నప్పుడు అప్పుడు కోర్టు ఏం చేస్తుందండి? నేరస్తురాలిగా చిత్రీకరిస్తుందా? అమ్మా, నువ్వు అంటున్నావు ఇలా నీ ఆత్మ సంరక్షణ కోసమో లేకపోతే నీ శీలాన్ని నువ్వు కాపాడుకోవటానికో నువ్వు ఇది చేశాను అంటున్నావు కనుక నువ్వు కావాలని ఇది చేయలేదు కాబట్టి, నీకు ఇందులో ఏ సంబంధం లేదు కాబట్టి నిన్ను మరీ తప్పు లేదు అని నేను అనడం లేదు. కానీ ఎందుకంటే జరిగింది హత్య కనుక తప్పు లేదంటం లేదు. కానీ ఇదిగో ఒక 6 నెలలు కారాగార శిక్ష వేస్తాను, లేదా 1 సంవత్సరం. అంటే ఆ జరుగుతున్న ఆ సందర్భంలో ఏ ప్రమేయం లేదనుకోండి, కొంచెం శిక్ష వేసి వదిలేయచ్చు. లేదు, ఆవిడ మంచిదని, మంచి పేరు పొందింది, మంచి గుణవతి, 10 మందికి సాయం చేసేదండి, ఎలాంటి నేర చరిత్ర లేదండి అనుకున్నప్పుడు మరి న్యాయమూర్తి కనికరించి ఇదిగో ఆవిడ తప్పేమీ లేదు, ఇగో ఈ చనిపోయిన వాడు కూడా భయంకరుడు వీడు, ఇగో ఇలాంటి వాడు ఆవిడ చేతుల్లో గబుక్కున చనిపోయాడు, అనుకోకుండా చనిపోయాడు కనుక ఈవిడ తప్పేమీ లేదు కనుక ఈవిడ్ని మేము శిక్షించకుండా క్షమిస్తున్నాం. ఆవిడ చేతిలో చనిపోయినా మేము ఆవిడని క్షమిస్తున్నాం. ఆమె తప్పు లేదు కనుక, ఆమె ప్రమేయం లేదు కనుక. ఏమండి, ఇప్పుడు చూడండి, లోతు ప్రమేయం ఏమీ లేదు. అలాగే లోతు కుమార్తె చెడ్డవాళ్ళా? లేదు. వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండి తమ గుణాన్ని, తమ శీలాన్ని, క్యారెక్టర్ని కాపాడుకున్న వాళ్ళు. ఏమండి, ఇది నేను ఎవరిని సపోర్ట్ చేయడానికి చెప్పడం లేదండి. బైబిల్లో ఉన్న అక్షరాల వెనుకున్న భావాన్ని లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి అర్థం చేసుకొని చెప్తున్నాను. దీన్ని మీరు అపార్థం చేసుకుంటే ఎవరేం చేస్తారు? అతని ప్రమేయం లేదని ఉంది చూడండి, అతని ప్రమేయం లేదు. తర్వాత 34 వచ్చిన మరనాడు అక్క తన చెల్లెల్ని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము తాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వలన సంతానం కలగజేసుకుందుము రమ్మని చెప్పాను. ఇక్కడ కూడా అదే ఓడండి, సంతానం కోసమేనమ్మా చెల్లెమ్మ, సంతానం కోసమే. నా మాటలు కూడా కట్ చేసి ఎడిట్ చేసి ఇదిగోండి ఇగో పలానాలాగా అంటున్నాడండి అని చెప్పినా చెప్పొచ్చు, చెప్తారు అలాంటి. ఏది పూర్తిగా వినం కదండి మనం. ఏదో బిట్టు దొరుకుద్ది, ఆ బిట్టు చూసి, ఆ మొక్క చూసి, ఆ మొక్క విని
ఆ 2 సెకండ్లో 3 సెకండ్లో 5 సెకండ్లో అది ఉంటుందిగా, అది చూసి కొన్ని సేవకులు ఎలా చెప్తున్నారు చూడండి అంటారు. ఎప్పుడైనా ఏదైనా వినేటప్పుడు పూర్తిగా వినండి, పూర్తిగా తెలుసుకోండి. సగం సగం తెలుసుకోవద్దు, సగం సగం వినద్దు. లోతు గారి గురించి కూడా అందరికి తెలియదండి, అస్సలు తెలీదు. అందుకే ఎవరో చెప్తారు ఏమంటే బైబిల్ ఎలాగ ఉందండి, బైబిల్ ఎలాగుందా, అయితే వీడు కూడా ఇంకా అదే మాట పట్టుకొని మాట్లాడతాడు. నీకు ఎక్కడ తెలుసు అయ్యా, నువ్వు ఎక్కడ ఉందో చూపించు బైబిల్ అని అనుకో. అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారంటే, వేరే వాళ్ళు చెప్తే నమ్ముతావు నువ్వు? అదే నీ బిడ్డల కోసం చెబితే నమ్మవు. చూపించు, ఎక్కడన్నారు, ఏమన్నారు, నా కూతుర్లు నా కొడుకులు ఏమన్నారు చూపించా అంటాం. బైబిల్లో ఉన్నవి క్లియర్గా కనబడుతున్నాయి చూడండి. ఏమండి, సంతానము కలగజేసుకుందుము రమ్మని చెప్పాను. ఏమండి, కోరిక తీర్చుకోవడానికి కాదండి. ఏమండి, ఇక భార్యలుగా లోతుతో పాటు ఉండిపోయారు, ఇక వాళ్ళు అలాగే ఉండిపోయారు, అది కాదండి. ఇక్కడ అలా ఎక్కడా లేదు ప్రియమైన వాళ్ళారా. కేవలం సంతానం కోసం మాత్రమే. ఏమండి, సంతానం కలగజేసుకుందాం చెప్పాను. 35 ఆ రాత్రి తమ తండ్రికి ద్రాక్షారసం తాగించి అప్పుడు చిన్నది లేచి అతనితో శయనించను. ఆమె ఎప్పుడు శయనించును, ఎప్పుడు లేచిపోయాను అతనికి తెలియలేదు. మొదటి సాక్ష్యం. రెండో సాక్ష్యం, అతనికి తెలియలేదు, అతని ప్రమేయం లేదు. అందుకే దేవుడు నీతిమంతుడు లోతు అని రాశాడండి. ఒక మాట అన్నాడంటే ఊరికినే అంటాడు ఆయన. ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే దాని వెనకాల చాలా చక్కటి న్యాయం ఉంటుందని మర్చిపోకూడదు. ఏమండి, ఇక చూద్దాం కిందకు వచ్చేసరికి. అలాగే లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఆ రోజు అయ్యారు ఆ సందర్భాన్ని బట్టి. తర్వాత వాళ్ళంతా అలా ఉన్నారని కాదన్నారు, సంతానం కలగటం కోసం. మరి ఎప్పటికీ అవన్నీ పరిస్థితులు మారాయో మరి తర్వాత ఈ కడుపున పుట్టిన వాళ్ళు మరి అబ్రహాము పిల్లలు కానివ్వండి, మిగిలిన ప్రాంతపు పిల్లలు కానివ్వండి, మరి ఎందుకంటే కాలం గడిచే కొలిది, జనరేషన్స్ పెరుగుతున్న కొలిది వెళ్తారు కదండి. అలా వెళ్ళి వాళ్ళు ఎలా వివాహం చేసుకున్నారో, ఎలా ముందుకు సంతానం కలిగిందో, మొత్తానికి ఏమండి 2 జనాంగాలుగా వాళ్ళు మారినట్టుగా, వాళ్ళ సివిలైజేషన్ వాళ్ళు డెవలప్ చేసుకున్నట్లుగా, వాళ్ళ సంతానాన్ని వాళ్ళు ఉత్పత్తి చేసుకున్నట్లుగా మనకు కింద కనబడుతున్న పిల్లలు. 37 వచనం. వారిలో పెద్దది కుమారుడిని కని కొడుకును కని వానికి మోయాబును పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. అంటే అతని నుంచి వచ్చిన వాళ్ళందరూ మోయాబీలు అన్నమాట. ఏమండి, తర్వాత చిన్నది 38 వచనం. చిన్నది కూడా కుమారుడిని కని అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడు. అంటే ఇతని నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అమోనీయులు అని పేరు చెప్పారు. అంటే మోయాబు నుంచి వచ్చిన వాళ్ళు మోయాబీలు, ఏమండి బెన్యమీ నుంచి వచ్చిన వాళ్ళందరూ అమోనీయులు అని పిలువబడ్డారు. అంటే ఇక్కడ 2 జనాంగాలు బయటకు వచ్చినాయి. వీళ్ళిద్దరు ఎవరు? లోతు కుమార్తెలు. ఆ రోజు తండ్రితో చేసిన ఆ పొరపాటు ఏదైతే ఉందో, అంటే తండ్రి కొరకు ఆలోచన మంచిదే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటానికి ఏ పురుషుడు లేకపోవటం వలన సంతానం కోసం తండ్రితో చేశారు. కానీ తండ్రితో చేయడం కరెక్ట్ కాదుగా, తండ్రితో చేయడం కరెక్ట్ కాదుగా. ఇది ఎలా ఉందంటే ఏ దిక్కు లేకపోతే అన్నట్టుంది చూడండి. ఇక ముందుకు వెళ్ళాలంటే ఇక తప్పదు అన్నట్టుగా ఉంది చూడండి. అలా జరిగినదే తప్ప లోతు కుమార్తెలు గతంలో ఎక్కడైనా పొరపాటు కలిగిన క్యారెక్టర్ ఉన్నదా? లేదు. లోతు ఎక్కడైనా పొరపాటు కలిగిన క్యారెక్టర్ ఉన్నదా? లేదు. మంచి క్యారెక్టర్ కలిగిన వాళ్ళుగా కనబడుతుంది కుటుంబం. కానీ సంతానం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. చేసిన ఆ పని తప్పంటున్నాను నేను కూడా. కుమార్తెలు అలా ఆలోచించడం తప్పంటున్నాను, కానీ అది తప్పదని చేశారు. అది దేనికి? ఉద్దేశం చెడ్డదా మంచిదా అంటే మంచి ఉద్దేశం. సంతానం కావాలి, భవిష్యత్తు ముందు తరాలకు వెళ్ళాలి అని సంతానం కొరకు చేశారు. ఇకపోతే చాలామంది మాట్లాడుతూ లోతు భార్య వెనక్కి తిరిగిన వెంటనే ఉప్పు స్తంభం అయిపోయిందంటే, మరి లోతు కుమార్తెలు చేస్తున్న ఈ తప్పుకు దేవుడు లోతుకు కానీ లోతు పిల్లలను కానీ ఏమి శిక్షించినట్టుగా లేదండి అని అంటున్నారు. ఏమండి, వాళ్ళు చేసిన పొరపాటుకు దేవుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష వేశాడో మనకు తెలియదండి. లోతు అయితే నీతిమంతుడు, అందులో నో డౌట్. లోతు కుమార్తెలు వాళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ వాళ్ళు చేసిన చర్య తప్పక చేసిన పని. మరి దేవుడు వాటికి ఎలాంటి శిక్ష వేశాడు అనేది మరి మనకెక్కడా తెలియదు.
బైబిల్లో ఎక్కడా లేదు. కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే, ఏమంటే లోతు కుమార్తెలు ఇలా చేయటం వలన ఇటు అమోనీయుల జనాంగం శపించబడింది, ఏమంటే అలాగే మోయాబీల జనాంగం శపించబడింది అని అంటున్నారు. అంటే లోతు గారితో ఇలా చేయటం వల్ల ఈ రెండు జనాంగాలు చెడిపోయాయి, పాడైపోయాయి. ఇశ్రాయేలులో ఎవ్వరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళతో చేరకూడదు, వాళ్ళని కలుపుకోకూడదు అని దేవుడు శపించాడు అని చెప్తున్నారండి. లేదు పిల్లగారా, అక్కడ జరిగిన ఆ సందర్భం వేరు, ఇక్కడ జరిగిన ఈ సందర్భం వేరు. ఏమండి మరి వాళ్ళని ఎందుకండి, ఆ రెండు జనాంగాలను ఎందుకు దేవుడు శపించాడు అంటే దానికి కూడా కారణం వేరు. లోతు కుమార్తెలు ఇలా చేశారని శపించలేదండి. అక్కడ జరిగిన కారణం సందర్భం వేరు. దాన్ని వివరిస్తాను, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమండి ఒకసారి చూద్దాం. లోతు సంతానానికి సంబంధించి దేవుడు మాట్లాడిన మాటలలో ఒక మాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, 2 చూపిస్తాను. మీరు వాటికి ఉన్న తేడాను మీరు గమనించాలి. ఎందుకంటే లోతు కుమార్తెలు చేసిన పొరపాటుకు దేవుడు అమోనీయులను శపించాడు, మోయాబీలను శపించాడు. వాళ్ళని ఎప్పుడు యెహోవా సమాజ మందిరంలో చేరకూడదు, ఇశ్రాయేలుతో చేరకూడదని లోతు కుమార్తెలు చేసిన పొరపాటు క్షమించాడని ఈరోజు చాలా మంది సేవకులు చెప్తున్నారు. అక్కడ ఉన్న సందర్భం వేరు, పరిస్థితి వేరు. ఒకసారి మీకు జాగ్రత్తగా వివరంగా చూపిస్తాను. ఇశ్రాయేలీలు ప్రయాణంలో నిర్గమాకాండం ప్రారంభమవుతుంది. 13వ అధ్యాయం దగ్గర నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం ఇవి ఇశ్రాయేలీలు కనాను చేరుకోవడానికి కాలం పట్టిన 40 సంవత్సరాల ప్రాంతంలో జరిగినవి అన్నమాట. ఓకే, ఆ తర్వాత వీటన్నిటిని గురించి ద్వితీయోపదేశ కాండంలో 2వసారి మళ్ళీ మోషే చెప్తూ ఉంటాడు. ఏం జరిగింది ఏంటి అనే విషయాన్ని మళ్ళీ మోషే గారు చెప్తూ ఉంటారు. అలా చెబుతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఈ లోతు సంతానమైన ఈ ప్రాంతాలకు వెళుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో ఏం చెప్పాడు అనే విషయాన్ని ఇప్పుడు జాగ్రత్తగా చదువుకోండి బైబిల్ తీసి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. మనం తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధించవద్దు. అదేంటి శపించారు, వాళ్ళ దగ్గర చేరకూడదన్నాడు, ఇక్కడేమో వాళ్ళని బాధ పెట్టద్దు అంటున్నాడు. అదే అన్నాను, కాలం, సమయం, సందర్భం ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది తెలియాలి మనకి. ఓకే, ఇది ఇశ్రాయేలీలు మోయాబు ప్రాంతానికి వెళుతున్నప్పుడు జరిగిన సందర్భం అన్నమాట. ఓకే, చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 9వ వచనం. మీరు మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధం చెయ్యవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. నేనే ఇచ్చాను లోతు సంతానానికి ఆ ప్రాంతం, మీకు ఇవ్వనంది. మీరు వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళతో యుద్ధం చేయకూడదు అంటున్నాడు. మీరు ఆలోచించండి, ఇక్కడ సంతానం కొరకు చేసిన ఆ తప్పు అని మనం అంటున్నాం కదా, సంతానం అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళకి ఆ ప్రాంతాన్ని నేను ఇచ్చాను అంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ దీనిని బట్టి సంతానం కోసం చేయటము అనేది ఆ చిన్న లోపం అనేది మనకు కనబడుతుందే కానీ సంతానం కోసం చేశారు అనే విషయాన్ని తప్పుగా దేవుడు పరిగణించినట్టుగా మనకి ఇక్కడ కనిపించట్లేదు. బాగా ఆలోచించండి. లోతు పొరపాటు లేదు, లోతు కుమార్తెల క్యారెక్టర్ మంచిది, చేసిన ఉద్దేశం మంచి ఉద్దేశం సంతానం కోసం, కానీ చేసిన పని మాత్రమే అభ్యంతరకరం. ఏమండి, చేసిన పని మాత్రమే అభ్యంతరకరం. 6 దేశంలో ఇచ్చాను అంటున్నాడు. అలాగే ఇదే 2వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా ఒకసారి మీరు చూడండి. 17వ వచనం. నేడు నీవు మోయాబునకు సరిహద్దుగా ఉన్న 6 దేశమును దాటబోచున్నావు. 18వ వచనం. అమోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు. ఎవరి అమోనీయులు? లోతు సంతానం, చిన్న కూతురు పిల్లలు, లోతు గారి పిల్లలు, చిన్న కూతురు పిల్లలు. ఏమండి, వారిని బాధింపవద్దు, వారితో కూడా నువ్వు యుద్ధం చేయకూడదు, వారితో కూడా నువ్వు యుద్ధం చేయదు. ఎలాగనగా లోతు సంతానమును దానికి నేను స్వాస్యంగా ఇచ్చినందున అమోనీయులు దేశంలో నీకు స్వాస్యమునివ్వను. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. మరి శపించాడు, వాళ్ళతో చేరొద్దు, వారితో వెళ్ళొద్దు అన్నది ఇప్పుడు చూద్దాం. అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం. ఏమండి, ఎందుకు కూడా తెలియాలి, ఎందుకు శపించాడో కూడా తెలియాలి. ఓకే, చూద్దాం. ముందుగా ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 2వ అధ్యాయంలో వాళ్ళను మీరు బాధించకూడదు, వాళ్ళతో మీరు యుద్ధం చేయకూడదు, వాళ్ళకి ఇచ్చాను నేను,
మీకు అందులో అసలు ఏ ల్యాండ్ ఇవ్వను అన్నాడు. 23వ అధ్యాయం అంటే ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. ఓకేనా? ఎందుకు అక్కడ ఏం జరుగుతుందో వివరంగా చెప్తాను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు జాగ్రత్త జరుగుతుంది. 3వ వచనం, అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. ఎవరిద్దరు? లోతు సంతానం, ఆడపిల్లలు చేసిన వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు, ఆడపిల్లల నుంచి వచ్చిన పిల్లలిద్దరు, వాళ్ళ జనాంగం మాట్లాడుతూ, అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, మీతో కలవకూడదా లెక్క. అంటే ఇది లోతు కుమార్తెలు చేసిన తప్పును బట్టి జరిగింది అనుకున్నారు. అది కాదు కాదు కదా. ఎందుకు చెప్పాడు చూడండి కిందకి. వాళ్ళు 10వ తరం వాడైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. 10వ తరమైనా కానీ వాడు ఇన్వాల్వ్ అవడానికి లేదు ఇశ్రాయేల్లో అన్నాడు. ఎందుకు? కారణం చెప్పినట్టుంది. ఎందుకు అంటే, ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాక. అదేంటి? అన్నపానములు తీసుకొని మీకు ఎదురు రాలేదు. ఎందుకు? పెదనాన్న పిల్లలు కదా మీరు, అన్నదమ్ములు కదా మీరు. అబ్రహాం కొడుకు ఇసాకు, ఇసాకు కొడుకు యాకోబు, యాకోబు పిల్లలు ఇశ్రాయేలీలు. అంటే ఎవరు వీళ్ళంతా? ఎవరు? లోతు ఎవరు? లోతుకి అబ్రహాం పెదనాన్న. లోతు పిల్లలంటే పెదనాన్న సంతానం, కుమారుడి సంతానం, అంతే కదండి. లోతు అబ్రహాం ఇద్దరు ఒకే కుటుంబం కదా. ఒకే కుటుంబంలో ఉన్న సంతానమైన ఇశ్రాయేలీలు వస్తుంటే వీళ్ళ గురించి తెలుసుకున్న వీళ్ళు ఏమవ్వాలి? అప్పో మా సంతానం వాళ్ళు వస్తున్నారట, వాళ్ళని దేవుడు తోడుండి ఐగుప్తు నుంచి బయటకు తీసుకొస్తున్నాడట, మా సంతానం వచ్చేవాళ్ళు మా రక్త బంధువులు, మా వాళ్ళు అని అనుకోకుండా అన్నపానములు పుచ్చుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాకుండా ఏం చేశారట వీళ్ళు? మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాక మిమ్మల్ని శపించుటకు బహుమానములు ఇచ్చి బిలామును తీసుకొచ్చారు. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాను నేను. 2వ అధ్యాయంలో మీరు వాళ్ళని ఏమనకూడదని ఇశ్రాయేలుకి చెప్పాడా? అలా చెప్పినప్పుడు వీళ్ళు అమోనియల దేశం కానివ్వండి, మోయాబీల ప్రాంతంలో కానీ వెళ్ళినప్పుడు మరి వాళ్ళు వీళ్ళని కలుసుకొని వెల్కమ్ చెప్పాలి కదా, ఆదరించాలి కదా. అది చేయలేదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే 32వ అధ్యాయంకి వచ్చేసరికి, ఇక మీదట ఎప్పుడు వాళ్ళలో ఉన్న ఎవరితోనూ మీకు సంబంధాలు వద్దు. వాళ్ళు మిమ్మల్ని శపించడానికి తీసుకొచ్చారు. మనందరికీ తెలుసుగా బిలాము సందర్భం. బాలాకు రాజు బిలామును పిలిపించాడు. ఆ సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇగో ఇలా జరిగింది కాబట్టి వాళ్ళలో ఎవ్వరు 10వ తరమైనా కానీ ఇక మిమ్మల్ని మీతో కలిసే అవకాశం నేను ఇవ్వను. ఏంటండి? అన్నపానములు తీసుకురాకపోతే, కలుసుకోకపోతే ఎంత శిక్ష అయితే, ఒకవేళ దేవుడు నిజంగా దాన్ని పొరపాటుగా ఆ ఆడపిల్లలు చేసిన విషయాన్ని నిజంగా పొరపాటుగా గనక గ్రహిస్తే బతకనిస్తాడా? న్యాయవంతుడైన దేవుడు బతకనిస్తాడా? పొరపాటు కలిగిన ఉద్దేశంతో చేసిన తప్పులకి పుట్టిన బిడ్డల్ని బైబిల్లో ఎక్కడైనా బ్రతుకుంచాడా? మీకు ఇప్పుడు అర్థమైపోయిన విషయం. వారి ఉద్దేశం మంచిది, తప్పుగా చూడకండి. అలా దాని వెనకున్న భావాన్ని అర్థం చేసుకోండి, ఆలోచన అర్థం చేసుకోండి. తండ్రితో చేయడం తప్పండి, తండ్రితో చేయడం తప్పే, కానీ వాళ్ళ ఉద్దేశం ఏమండి? ఆ చిన్న డాగు, ఆ మచ్చ అనేది లేకుండా ఉంటే వాళ్ళు చేసిందని తప్పని ఎవ్వరూ మాట్లాడే అవకాశం ఉండదండి. కానీ వాళ్ళు ఉన్న ఉద్దేశం తీసుకోవటం లేదు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికనో, లేకపోతే వాళ్ళు ముందుకు ఏమండి శరీర ఆశలు తీర్చుకోవాలనుకునే ఆ భావంతో మాట్లాడితే తప్పైపోతుంది. కానీ వాళ్ళ ఇంటెన్షన్ పిల్లలు ఏమండి. ఇప్పుడు దేవుడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు మిమ్మల్ని కలుసుకోలేదు, పిల్లలైన మిమ్మల్ని కలుసుకోలేదు కాబట్టి వాళ్ళలో ఎవ్వరూ రావటానికి వీల్లేదు. ఏమండి కిందకు వచ్చరికి ఏమంటారు తెలుసా? నీ దినములన్నిట ఎన్నడు వారి క్షేమంనైనను మేలునైనను ఇతరు ఎలా ఉన్నారనే ఏంటని నువ్వు అమ్మోనేని కానీ మోయబిని అడగకూడదు. ఏమండి? ఎదోమీలు నీ సహోదరులు కనుక వారిని ద్వేషించకూడదు. ఇదేంటండి మళ్ళీ ఎదోమీలు అంటే ఏశావు సంతానం. ఏశావు ఎవరు? యాకోబు ఏశావండి, అన్నదమ్ముల పిల్లలు వీళ్ళిద్దరు. అందుకేమన్నాడు? వాళ్ళని ద్వేషించకూడదు, వాళ్ళని సహోదరులు, వాళ్ళని ద్వేషించకూడదు. అని తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఐగుప్తు దేశంలో నీవు పరదేశమై ఉంటేవి కనుక ఐగుప్తులు కూడా ద్వేషించకూడదు అన్నాడు. ఇదేంటి మరి? ఎంతకాలం నువ్వు అక్కడ ఉన్నావు కదా, ఒక ఐగుప్తులు ఎవరైనా వస్తే కనుక వాళ్ళని కూడా ద్వేషించకూడదు. ఎంతకాలం నేను బాధ పెట్టారులే, కాదంటలేదులే, కానీ
కాకపోతే వాళ్ళు ఉన్నావు కాబట్టి, నిన్ను చూశారు కాబట్టి, ఇంతకాలం నువ్వు అక్కడ పరదేశిగా ఉన్నావు కాబట్టి, వాళ్ళు నిన్ను చంపేయకుండా బతికించారు కాబట్టి, అలలో ఎవరైనా వచ్చినా మీరు దేశించకండి. ఏమండి, ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ విషయాలను తెలియాలండి మనకి. ఎవరేం చెప్పినా నమ్మేకండి. బైబిల్లో అలా ఉందో లేదో పరిశీలించి తెలుసుకోండి. ఏమండి, ఇక మనం ఇదే సందర్భాన్ని ప్రవక్త మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నట్లుగా ఒకసారి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చూద్దాం. ఎందుకంటే ఒక దగ్గర చదువుకున్న విషయాన్ని మళ్ళా దృఢపరచడానికి మరో చోట చెప్పబడుతున్న సందర్భం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చూద్దాం. ఆ దినమందు వారు మోషే గ్రంథమును జనులకు చదివి వినిపించి, అందులో అమోనీయులు గాని మోయాబీలు గాని దేవుని యొక్క సమాజంలో ఎన్నటికీ చేరకూడదు. యువత పిల్లలు ఎందుకు చేరకూడదు? చేసిన పొరపాటు అంటారా? కాదర్రా. ఏమైనా ఉంది చూడండి అక్కడ 2వ వచనం. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సహించపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చినని వ్రాయబడినట్లు కనబడెను. చూసారా, ఆ సందర్భం రాయబడింది అని కనబడిందట. ఏమండి, కనుక ఇప్పుడు చెప్పండి, అలా మోయాబీలు కానివ్వండి, అమోనీయులు కానివ్వండి, లోతు సంతానం, అందులో నో డౌట్. వాళ్ళకి దేవుడు 6 దేశమునిచ్చాడు, అందులో నో డౌట్. ఇశ్రాయేల్ను వాళ్ళతో మీరు యుద్ధం చేయకండి, వాళ్ళని బాధ పెట్టకండి, వాళ్ళు మీకు సహోదరులు అవుతారు కనుక వాళ్ళ దాంట్లో నీకు అసలు మీకు ఏ భూభాగం ఇవ్వను, మీరు వాళ్ళని దాటి కనానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. మరి అలా ఇశ్రాయేలు ప్రవేశిస్తున్నప్పుడు సహోదరుల పిల్లలైన వాళ్ళైనా అమోనీయులు కానీ మోయాబీలు కానీ వీళ్ళని పలకరించడానికి రావాలి. అన్నపానములు తీసుకుని రావాలి. ఎందుకంటే 6 లక్షల మంది బయలుదేరి వస్తున్నారు కుటుంబాలతో, ఏ ఆధారం లేకుండా వస్తున్నారు. అలా వస్తున్న వాళ్ళని కలుపుకొని వాళ్ళ క్షేమం కోరి ఉంటే దేవుడు చాలా సంతోషపడ్డాడు. ఇప్పుడు క్షేమం కోరలేదు అమోనీయులు మోయాబీలు. ఎప్పుడైతే క్షేమం కోరలేదో, అరే అబ్బాయి ఇక ఎక్కడ ఎవ్వరు మనతో మీతో పాటు వాళ్ళు కలవడానికి వీల్లేదు, వాళ్ళలో 10వ తరం వాడైనా కానీ మీతో కలవడానికి వీల్లేదు. ఎందుకంటే మిమ్మల్ని కలుసుకోవడానికి పోగా మిమ్మల్ని శపించి మిమ్మల్ని నాశనం చేయాలని బిలామును పిలిపించుకొచ్చారు. నాకు అక్కడ బాగా కోపం వచ్చింది కాబట్టి బిలాం వచ్చి శపించాలనుకుంటే ఆ శాపాన్ని కూడా నేను ఆశీర్వాదంగా మార్చాను అని ఇశ్రాయేలుతో చెబుతూ మాట్లాడిన మాట. అది శాపం కాదండి. లోతు కుమార్తెలు చేసిన దానికి శాపం కాదండి. ఎవరు అలా చెప్పకండి, ఎవరు అలా ఆలోచించకండి. మరి ఇప్పుడు చెప్పండి, ఓవరాల్గా లోతుకి ఏ సంబంధం లేదు, ఇందులో జరిగిన విషయంలో లోతుకి ఏ సంబంధం లేదు. అతను తాగాడు, తన బాధ కొలిది తాగాడు, తాగించారు. తర్వాత ఆడపిల్లలు కూడా తండ్రి ఒప్పుకోడు, భయపడి తాగిన మత్తులో ఉన్నప్పుడు గర్భం కోసం, గర్భఫలాల కోసం, బిడ్డల కోసం ఆ పొరపాటును తప్పక జరిగించారు. అందులో తండ్రి ప్రమేయం ఏమీ లేదు. అలాగే మరొక పురుషుడు ఉన్నాడేమో కదండి అంటే వాళ్ళున్న ఆ పరిస్థితుల్లో ఎవరు లేరని వాళ్ళు నిర్ణయించేసుకున్నారు. ఇంకా బయట ఉన్న జనాంగాలు ఉన్నారు. ఎందుకంటే ఆ సుధుమో యోర్దాను ఏమంటే ఆ ప్రాంతాలు పాడైపోయినాయి, మొత్తం అగ్నిగంధకాలతో పాడైపోయినాయి. కానీ ఇలా ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు, కానీ వాళ్ళకి అది అర్థం కాలేదు, అవగాహన లేదు. ఇక ఎవ్వరూ లేరు లోకంలో. ఒకనాడు నోహు జలప్రలయంలో, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆ నోహు జలప్రలయాలు ఎన్ని విన్నమ పిల్లలు కదా, ఇక మళ్ళీ మొత్తం తుడిచిపెట్టేసినట్టున్నాడు. ఇక మా నాన్న మేమే ఉన్నాం అనుకున్నారు. మొత్తానికి జరిగిన ఈ సందర్భాన్ని ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ దేవుడు లోతు సందర్భాన్ని మనం ఎవ్వరికి తెలియకుండా రాయించకుండా ఉండొచ్చు కదా? లేదండి, న్యాయం న్యాయమే కనుక జరిగింది దేవుడు రాయించాడు. ఒక మత్తు అనేది వెళ్ళిపోతే, మనలోకి వెళితే ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో ఇదంతా కూడా మనకు ఒక హెచ్చరిక. ఎందుకంటే జరిగిన సందర్భాలు దృష్టాంతములుగా రాయబడ్డాయి, అవి మనకు బుద్ధి కలగటానికి రాయబడ్డాయి. కనుక ఇది మనకు బుద్ధి కలగటానికి రాయబడింది ప్రేమ వల్ల. కనుక మనం అందరం కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. మత్తు వలన ఎలాంటివి జరుగుతాయో మనం తెలుసుకోవాలి. అనాలోచన వలన ఎలాంటి సందర్భాలు జరుగుతాయో ఈ సందర్భాన్ని చూసి తెలుసుకొని జాగ్రత్త పడాలని రాయించాడు. కనుక అందరూ కూడా ఒక్కసారి ఈ వాక్యాన్ని ఆలోచించి అర్థం చేసుకొని ఉండాలని కోరుతూ మరికొన్ని విషయాల్ని మరొక భాగంలో మనం మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థనతో ఈ మాటలను ముగించుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నాయనా మాకెవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, మీరు రాయించిన మాటలు మాత్రమే మేము ఆలోచించాలి.
మాటలనే కాదు, దాని వెనకున్న సందర్భాలను కూడా మేము ఆలోచించాలి, పరిస్థితులను కూడా ఆలోచించాలి, వాళ్ళ గుణగణాలు కూడా ఆలోచించాలి. అలా ఆలోచించి ఈ సందర్భాన్ని మేము అర్థం చేసుకున్నాం తండ్రి. మరి మిగిలిన వారు కూడా వీటిని అర్థం చేసుకుని, మీరు నీతిమంతుడు అన్నాక అతనిలో ఏ లోపం ఉండదు అని గ్రహించి, మా జీవితాల్లో కూడా మద్యం వలన, మత్తు వలన నష్టాలు జరుగుతాయి అనే విషయాన్ని గ్రహించి ఎప్పుడు వెలుగు సంబంధులుగా ఉండటానికి సహాయం చేయమని, సత్య సంబంధమైన వాక్యంలో మమ్మల్ని ఉంచిన ఈ కొరకు బతికే భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి శ్రేష్టమైన, అమూల్యమైన, పవిత్రమైన నామమున ఈ ప్రార్థన అడిగి పెట్టుకుని చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.